మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ఎక్కడా లేని పచ్చదనం తెలంగాణ రాష్ట్రంలో ఉందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారం పేరు మీద మొక్కలు నాటారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి త్రాగునీరు, సాగునీరు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. చేపల పంపిణీ కార్యక్రమంతో బెస్త సంఘం వారు ముదిరాజు కులస్తులు ధనికులు అయ్యారని తెలిపారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కరువు ఏర్పడిందని, వర్షాలు పడడం లేదని, ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న కుక్కల దాడులపై ప్రతి మున్సిపాలిటీలో, గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మనిషి మనగడ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందులో ముఖ్యంగా చెట్లతో ముడిపడి ఉంటుంది. వర్షాలు కురవాలన్నా, మంచి జీవనం కొనసాగాలన్నా కూడా చెట్టే కన్నతల్లి. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఒకేసారి 52 డిగ్రీల ఎర్రటి ఎండలు, అంటే మనిషి భరించలేని స్థాయికి ఇవాళ వాతావరణం మార్పులు జరుగుతున్నాయని చెప్పి ప్రపంచ దేశాలు ఆందోళన పడుతున్నటువంటి ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారు మీ అమ్మ పేరిట, మీకు గొప్పగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ పేరిట ఒక మొక్కను నాటమని చెప్పిండ్రు. తెలంగాణలో అనాదిగా మొక్కలు నాటుతున్నంత గొప్పగా కాపాడడంలో కానీ, వాటికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో ఎక్కడో విఫలమవుతూ ఉంది. అందుకే పెట్టే మొక్కలకి, పెరుగుతున్న మొక్కలకి పొంతలు లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ హరితహారంలో నేను కూడా పాల్గొన్నాం. మొక్కలు పెట్టడం కాదు, వాటి పెంచడానికి ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని. రెండవది, బాలాజీ నగర్, జవహర్ నగర్ 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి లేకపోతే కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి కన్న బిడ్డలు తీసుకొని వచ్చి చిన్న గుడిసెలు వేసుకొని బాలాజీ నగర్ దుర్గంధపు వాసనలో, మురికి కూపంలో బతికేటువంటి పేదలు ఇవాళ కుక్కల దాడులతో పిల్లలు చనిపోతున్న తీరు సభ్య సమాజమే అసహించుకుంటున్నట్టుంది. ఇవాళ యావత్ మహిళా లోకం కన్నీళ్ళు పెట్టేదిగా ఉన్నది. అక్కడ పోయి చూస్తే పాలక మండలి ఉన్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ కూడా అక్కడ బెల్ట్ షాపులతో మొత్తం ఒక అడ్డగా మారిపోయింది. తాగుబోతులకు అడ్డగా మారిపోయింది. గంజాయి, హెరాయిన్, కొకాయిన్తో అక్కడ సోయి ఉండలేదు. యువత అంతా కూడా ఏం చేస్తున్నో సోయి ఉండలేదు. అక్కడ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కరెంటు లేదు, వీధి దీపాలు లేవు, కెమెరాలు లేవు, రోడ్లు చక్కగా లేవు, రక్షణ లేదు, పిలిస్తే పలికే పోలీసు లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళనకరమైనటువంటి బతుకు ఇవాళ బాలాజీ నగర్లో కొనసాగుతూ ఉంది. వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఉదయవిధారకంగా ఇక్కడనే 21వ శతాబ్దంలోనే ఉన్నామా, ఇలా హైటెక్ నగరంలోనే ఉన్నామా అంటున్న అనుమానం కలుగుతూ ఉంది. ఇప్పుడే మేము చెప్పొచ్చినాం, ప్రభుత్వం కనుక స్పందించి ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే తప్పకుండా మేమే రంగంలో దిగి ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో, ఇలా ఎట్లా పనిచేయించానో తప్పకుండా చేస్తామని చెప్పి రావడం జరిగింది. కానీ మళ్ళొకసారి ఇవాళ ఒక్క బాలాజీ నగర్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో అనేక దిక్కుల చిన్న పిల్లల మీద ఈ కుక్కలు దాడి చేసి వాళ్ళు అవి పీక్క తింటున్న తీరును చూస్తుంటే అసలు అసహ్యం వేస్తూ ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ఆ అధికారిని సస్పెండ్ చేసడం, ఈ అధికారిని సస్పెండ్ చేయడం కాకుండా అసలు దీనికి కారణం ఎక్కడ ఉంది, ఇది ఎట్లా ఎరాడికేట్ చేయగలుగుతామనేటువంటి సోయితో, కన్సర్న్తో పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పేదలంటే, పేదల బతుకులంటే ఇక్కడ ఎవరికి పట్టింపు లేని పద్ధతిగా ఉన్నది. ఎవరి రాజకీయాలు వాళ్ళు, ఎవరి సంపాదన వాళ్ళు, ఎవరి అధికారాన్ని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్య ప్రజల జీవితాల మీద మాత్రం దృష్టి పెట్టలేని తనం ఇవాళ బాలాజీ నగర్లో స్పష్టంగా కనబడతా ఉంది. బాలాజీ నగర్ ఇలా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రజలకు మెరుగైన జీవనం అందించడంలో, కాపాడుకోవడంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఏ అన్కండిషనల్గా అయితే నువ్వు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పడం అన్కండిషనల్ చేయాలి తప్ప ఈ 6 పేజీల అనేక రకాల ప్రతిబంధకాలు పెట్టి
అందరినీ ఎగరగొట్టి 34,000 కోట్ల జాగాలో ఓ 5,000 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని ఒక పండుగలాగా ఏదో ఒక చారిత్రాత్మక దినంగాలాగా అవన్నీ చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చారిత్రక దినం కాదు. ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉన్నారంటే తెలంగాణ ఉన్నారు. మరి కారణం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ బేస్యాలకు పోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ కానీ అవి ఇస్తలే డబుల్ బెడ్రూమ్ ఇవ్వన్నాడు. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయినాడు. ప్రభుత్వం కట్టిందో కాడ ఇవ్వాల్సింది అక్కడలకు, కానీ ఎక్కడోళ్ళని తీసుకొచ్చి ఇచ్చే పద్ధతి కావచ్చు. ఆ ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోతే ప్రజలే వాళ్ళంతట వాళ్ళు ఏం చేయాలో చూస్తారు. మా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నేను నా జన్మస్థలం అసుంటి అయిన మా మైసమ్మగూడెం గ్రామంలో పెద్ద ఎత్తున మా ఎంపీ గారు ఈటల రాజేంద్ర అన్న గారు, అదే మాదిరిగా మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్ అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఇది ఎస్సీ కార్పొరేషన్ల పెద్ద ఎత్తున 9 ఎకరాల్లో ఈరోజు చెట్లు నాటుతున్నాం. ఏది ఏమైనా దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. పచ్చదనం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం. దర్సేపు ఉండక ఏది ఏమైనా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ఎక్కడ దాకా అయితే పచ్చదనం ఉందో అది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడైతే చెట్లున్నాయో అది తెలంగాణ రాష్ట్రం. మన బార్డర్ దాటంగానే ఈ పచ్చదనం, ఈ హరితారం మన మాజీ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ అంతా కూడా 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ఒక క్రీడా మైదానం, ఒక డంపింగ్ యార్డు, ఒక గ్రేవీ యార్డు, ఇట్లా ప్రతి గ్రామంలో కూడా తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు, 28 రాష్ట్రాలలో దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి అంటే మన తెలంగాణ. ఎక్కడ చూడు ఈ ఊర్లే 5 ఎకరాలు పెట్టి మంచి రిజర్వాయర్లు, లక్షల కోట్లు తాగునీరు కోసం. ఏ ఊరికో, ఏ మున్సిపాలిటీకో ఎక్కడ చూసినా రిజర్వాయర్, ఎక్కడ చూసినా మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్. ప్రతి ఇంటికి ఇట్లా నల్ల ఇప్పితే గలగల 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 గల పడుతుంది. 46,000 చెరువులు. ఎప్పుడు చూసినా మే నెలలో చూసినా ఎప్పుడు కలకల కలకలలాడుతుండే. ఎక్కడ చూసినా మనం చేపలంటే ఆంధ్రాలో చూస్తుంటే, ఆంధ్రకెళ్ళి వస్తుండే, గోవాకెళ్ళి వస్తుండే, ఆడికెళ్ళి వస్తుండే. కానీ ఇప్పుడు మొన్నటిదాకా మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని దినాలు 10 కిలోల చేపలు, 15 కిలోల చేపలు, బెస్తోళ్ళు, ముదిరాజులు ధనవంతులు అయిపోయి రోజు 10,000 సంపాదించారు. ఆ సుంటిది ఆ డబ్బు కనిపిస్తలేదు, ఆ చెర్లలో నీళ్ళు కనిపిస్తలేవు, ఆ చేపలు కనిపిస్తలేవు. ఎక్కడ చూసినా మనం ఎట్లయినా ఆ వర్షాలు కూడా జర దూరం అయిపోతా ఉన్నాయి. ఈడికి నెల 40-50 రోజులు అయింది ఇప్పుడు కాలం పోయి కూడా. పాపం రైతులు కూడా అంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం ఇంకా చెట్లు నాటాలి, హరితారం పెద్ద ఎత్తున చేసుకోవాలి. ఈ నడుమ కుక్కల పెడితే ఎక్కువైపోయింది. ఇప్పుడు జవహర్ నగర్ పోతున్నా, ఈడ కూడా హోటళ్ళు కానీ, చికెన్ దుకాణాలు కానీ, మటన్ దుకాణాలు కానీ అన్ని ఇన్స్పెక్షన్ చేసి పర్ఫెక్ట్గా చేయాలి. అన్ని కూడా తీర్మానం చేస్తున్నాం. ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కౌన్సిలర్ కూడా ఒక సైనికుల లెక్క వాళ్ళ బస్తీలో ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా బెడదతోటి వాళ్ళందరూ కూడా సైనికుల లెక్క పనిచేయాలని కూడా అందరికి చెప్పినాం. ప్రతి జాగాలో కూడా అందరికి కూడా సేఫ్ సైడ్ ప్రజల భద్రతని మన భద్రత కాబట్టి మనం అందరం కూడా డ్యూటీ చేయవలసిన బాధ్యత. ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, చైర్మన్ కానీ ఎవరు రాజకీయం వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు తర్వాత చూసుకుందాం, కానీ మొదలైతే ప్రజలకు సేవ చేయమని కూడా అందరికి చెప్తున్నాం. అందరం కలిసి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తామని కూడా మనవి చేస్తున్నాం. టీడీపీ అధ్యక్ష పదవి కోసం చంద్రబాబు సార్ రాజకీయం అది వచ్చేనాడు వస్తుంది నాయన, నీకే